రామాయణంలో రావణాసురుడికి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. అతని పేరు అక్షయ కుమారుడు. ఈ వీరుడి కథ చాలా మందికి తెలియదు. హనుమంతుడు అశోకవనాన్ని నాశనం చేస్తున్నప్పుడు రావణుడు కోపంతో రగిలిపోయాడు. హనుమంతుడిని బంధించడానికి తన చిన్న కొడుకును పంపాడు. అక్షయ కుమారుడు ఒక అద్భుతమైన బంగారు రథమెక్కి యుద్ధరంగానికి వచ్చాడు. అతను చూడటానికి చాలా చిన్న ఆ బాలుడి యుద్ధ నైపుణ్యం చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. ఒక చిన్నపిల్లాడు ఇంత గొప్పగా యుద్ధం చేయడం ఆయనకు ముచ్చట వేసింది. కొంత సమయం పాటు వారిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అక్షయ కుమారుడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కాని హనుమంతుడికి ఒక విషయం అర్థమైంది. ఈ బాలుడిని ప్రాణాలతో వదిలేస్తే భవిష్యత్తులో రామసైన్యానికి పెద్ద ప్రమాదం అని గ్రహించాడు. కఠినమైన నిర్ణయం తీసుకున్న హనుమంతుడు గాలిలోకి ఎగిరి తన గదతో ఆ బంగారు రథాన్ని ముక్కలు చేశాడు. ద ట్రాన్స్క్రిప్షన్. ఆకాశంలో జరిగిన చివరి పోరాటంలో అక్షయ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. రావణుడి అహంకారం మొదటిసారిగా కుప్పకూలింది. తన ప్రియమైన కుమారుడి మరణవార్త విన్న రావణుడు శోకంతో కోపంతో రగిలిపోయాడు. తన ప్రియమైన కుమారుడి మరణవార్త విన్న రావణుడు శోకంతో కోపంతో రగిలిపోయాడు. ఆ తర్వాతే రావణుడి నిండు సభలో హనుమంతుడు దైవదూతగా నిలబడిన ఆ మహాఘట్టం మొదలైంది. అక్షయ కుమారుడి మరణం తరువాత రావణుడి పెద్ద కొడుకు ఇంద్రజిత్తు రంగంలోకి దిగాడు. అతను నేరుగా తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మదేవుడిపై ఉన్న గౌరవంతో హనుమంతుడు ఆ అస్త్రానికి తలవంచి తనకు తానుగా బందీ అయ్యాడు. రావణుడి సభలో హనుమంతుడిని అవమానించడానికి అతని తోకకు నిప్పు పెట్టమని ఆ రాక్షసరాజు ఆదేశించాడు. కాని హనుమంతుడు తన తోకను పెంచుతూనే పోయాడు. ఆ మంటలనే తన ఆయుధంగా మార్చుకున్నాడు. ఆ తర్వాత జరిగిందే లంకాదహనం. రావణుడి అహంకారాన్ని, ఆ బంగారు నగరాన్ని బూడిద చేసి శ్రీరాముడి వద్దకు విజయగర్వంతో తిరిగి వెళ్లాడు. సీతమ్మ జాడ తెలుసుకుని లంకను దహించిన హనుమంతుడు ఆ తర్వాత జరిగిన రామరావణ యుద్ధ రహస్యాల కోసం స్వస్తిక్ స్పిరిచువల్ మిస్టరీస్కు సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తిక్ స్పిరిచువల్ మిస్టరీస్.